గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆనరబుల్ గెస్ట్స్ ఆన్ ది డయాస్. అందరికీ కూడా విజయవాడ ఉత్సవ తరపున కర్టన్ రైజన్ ఈవెంట్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ తీసుకొచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, విజయవాడ ఈజ్ ఏ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడి నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు, ఎందుకంటే విజయవాడ నగర వాసులకి ఎవరూ కల్పించలే. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో అమెరికాలోనో బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న నగర ప్రముఖులు అందరూ కూర్చుని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా. ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్. క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు, అంతేకాకుండా ఇండస్ట్రీ వారు కానీ ఆటోమొబైల్ రంగం కానీ అందరూ కూడా కలిసికట్టుగా చేద్దాం. తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విజయవాడ ఉత్సవం చేసుకుని విజయవాడ వైభవమే కాకుండా రాబోయే తరాలు ఇక్కడ నుంచి మైగ్రేషన్ తగ్గి ఇక్కడ వ్యాపార సంస్థలు స్థాపించే విధంగా మనం ఇది ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ విజయవాడ ఉత్సవ్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ శివనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కేశినేని శివనాథ్ గారికి మరొకసారి